ఈరోజు ఎనిమిదో డివిజన్లో ఇందిరమ్మ కాలనీ మొత్తం మీద 42.5 లక్షలతో ఈ పనులు ప్రారంభించడం జరిగింది. ఇది అంటే మాకెప్పుడు బలంగా ఉండే ఇందిరమ్మ కాలనీకి నాన్నగారు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్ గారు అడిగిన వెంటనే ఇచ్చిన ఫండ్స్తో ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది. కరెక్ట్గా 10 రోజుల్లో ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఈ ఇందిరమ్మ కాలనీకి ఇసుమెత్తు పని కూడా చేయని నాయకులు ఈరోజు వచ్చి తిరగటం మొదలెట్టారు. అంటే ఓట్లు వస్తే మీకు ఇందిరమ్మ కాలనీ కనపడుద్ది, కానీ కనీసం సంక్షేమంగా ఆదుకోవడం కానీ, కరోనా కష్టకాలంలో వాళ్ళ మొహం చూడటం కానీ ఎప్పుడూ చేయని నాయకులు ఈరోజు వస్తున్నారు. 2014 నుంచి 19 దాకా పరిపాలించారు కదా. ఇక్కడికి వచ్చే ముందు మేము అప్పుడు ఇది చేసామని ఇక్కడ ఒక పని అయినా మీకు ఉందా? ఆ ఒక పని లేకుండా వీళ్ళకి గూడు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఏమున్నా కూడా వాళ్ళు ఏ పని వచ్చినా కూడా పేరు నాని గారి ఇంటికి వచ్చి ఏ పని అయినా చేయించుకునేవాళ్ళు. ఇతను ఎన్నికల కోడ్ ఇంకా 15 రోజులు లేకపోతే 20 రోజులు ఉండగా ఇతను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వెళ్లి 20 కోట్లు తెచ్చాడండి. ఎందుకు అంటే బందర్లో డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయడానికి, రోడ్లు వేయడానికి అంట. మరి మీ తండ్రి గారు 5 ఏళ్లు పరిపాలించారు కదా, ఆయన ఏం చేశారు? ఒక రోడ్ వేయాలా, ఒక డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలా? ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు నాకు టికెట్ వచ్చింది కాబట్టే, అంటే టికెట్ రాకపోతే వేరేలా ఉండేది, టికెట్ వచ్చింది కాబట్టే జగన్ రెడ్డి గారి దగ్గర 20 కోట్లు తెచ్చాను అంటే అంటున్నారు. అసలు ఆ 20 కోట్లు కూడా తీసుకుని రాలేదని నా నమ్మకం. నాకు తెలిసి 20 కోట్లు కాదు కదా, 20 పైసలు కూడా ఈయన వెళ్లి తీసుకువచ్చి ఉండడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే మేము దివాలా లేపేసాం, మన డబ్బులు లేవు అని చెప్తుంటే ఈయనకి పిలిచి 20 కోట్లు ఇస్తాడా? మరి తక్కువ 174 మంది నియోజకవర్గాల్లో ఉన్నారు కదా ఇన్ఛార్జ్, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇక్కడే కాదు, ఆంధ్ర మొత్తం ఇదే దరిద్రం కదా. ఇట్లాంటి రోడ్లే, ఇట్లాంటి డ్రైనేజ్ సిస్టమే అందరికి ఇవ్వాలి కదా. ఇంకెందుకు ఇస్తాడు? ఇదంతా పొలిటికల్ డ్రామా. ఇది ఏంటంటే వాళ్ళ నాన్నగారు పెన్నాని గారు చెప్పుంటారు, అరే బాబు నువ్వు వెళ్ళి శంకుస్థాపన చేస్తే ఎట్టాగో వచ్చే నెల నుంచి ఎన్నికలు కూడా వచ్చేస్తుంది. అప్పుడు జనాలు అనుకుంటారు, అరే రే కిట్టుబాబు వచ్చి పూజలు చేసి వెళ్ళిపోయాడు, కానీ ఎన్నికలు కూడా వచ్చేసింది, లేకపోతే ఈ రోడ్లన్నీ వేసేవాడు అనుకుంటారు అని మీరు అనుకుంటున్నారు. బాగా ముదిరిపోయారండి బందర్ జనాలు. ఈసారి అలా కుదరదు, వేరేలా ట్రై చేయండి. గ్యారంటీగా మీరు మీ అబ్బాయి ఇంటికి వెళ్ళడం ఖాయం.